శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఐక్యవేదిక ర్యాలీ నిర్వహించారు. మంత్రి లోకేష్ యువగలంలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని, అధికారం చేపట్టిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాటలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం లేదని, నిరుద్యోగులను మోసం చేసిందని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. ఇక ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానికి ప్రధాన కారణము కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్న విద్యారంగ సమస్యల పరిష్కారం అయితేనేమి, నిరుద్యోగ సమస్యల పరిష్కారం అయితేనేమి ఇంతవరకు కూడా చేసిన పాపాన లేదు. మీరు 20 నెలలు గద్దెకెక్కిన తర్వాత యువకుల యొక్క ఓట్లతో మీరు గెలిచి ఈరోజు నిరుద్యోగ సమస్యలు పట్టించుకోకపోవడం అన్యాయం. ఆనాడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో యువగలంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేస్తాము, నిరుద్యోగ భృతిస్తాము, అదేవిధంగా ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 2,35,000 పైచలకు పోస్టులు విడుదల చేస్తామని చెప్పిన పెద్దలు ఈ ఐక్య కార్యాచరణ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 20 నెలల ఈ కూటమి పాలనలో యువతకి వెన్నుపోటు పొడిచిన ఆ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా మేమందరం కలిసి ఈరోజు చేయడం జరుగుతుంది. అంటే కేవలం యువతను మభ్యపెట్టి యువతను మోసం చేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేము భవిష్యత్తు మేము చూసుకుంటామని చెప్పి మోసం చేసి గద్దెనెక్కింది ఈ కుటుంబం, ఈ కూటమి పాలన. ఎందుకంటే మీరు చూడొచ్చు, కేవలం యువతని బేస్ చేసుకొని గెలిచింది అని చెప్పడానికి నిజమైన నిదర్శనం ఏంటి అంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు కూడా ఫిల్ చేస్తా అన్నారు, మెగా డిఎస్సీ ఇస్తారన్నారు. ఇంకా సిగ్గుచేటు ఏంటంటే నారా లోకేష్ గారికి ప్రతి సంవత్సరం కూడా జనవరిలో క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు, జాబ్ క్యాలెండర్. ఎక్కడయ్యా లోకేష్ నా క్యాలెండర్? ఎక్కడయ్యా మాకు ఈ జాబులు ఏమైనా ఇచ్చారా? ఏమైనా చూపించారా 2 సంవత్సరాల కాలంలో? నిజంగా మీలా నాయకులు సిగ్గుండాలండి. ఇలాంటి సిగ్గులేక రోడ్ల మీద తిరుగుతూ ఉంటే యువత మొహం చూసి మీరు ఎలా రోడ్ల మీదకి రాగలుగుతున్నారని చెప్పి మీ అందరికి అడుగుతున్నాను. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రతి ఇంట్లో కూడా యువత అందరికి కూడా నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తారన్నారు. ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మెగా డిఎస్సీ అయితే మోసం చేస్తున్నారు, రకరకాల ఇబ్బందులు పెట్టి మోసం చేస్తున్నారు. అసలు ఇచ్చిన ఉద్యోగాలు కూడా, మొన్న ఇచ్చిన పోలీసు ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు తప్ప, వీళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్లు ఉన్నాయి తప్ప వీళ్ళు చేసిన ఏమీ లేదని చెప్పి మీ అందరికి తెలుసు. ఇంకా దారుణం ఏంటంటే ఇక్కడ మేమందరం కలడానికి ముఖ్య కారణం ఏంటంటే అడుగుతా ఉంటే మా గొంతు నొక్కేస్తారా మీరు?